అందరికీ వందనాలండి. ఈ రాత్రి ఒక మాట తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ విధముగా ఉంది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని రాయబడి ఉన్నది. మనం ఎక్కడ ఆనందించాలో, ఎవరి యందు ఆనందించాలో పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువునందు మనము ఆనందించాలి. అయితే ఈనాడు కొంతమంది లోకములో ఆనందిస్తూ ఉన్నారు. లోకములో ఉన్న వాటిని చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అనగా సినిమాకి అని వెళ్ళి కొంతమంది ఆ కొద్దిసేపు ఇచ్చే ఆ సంతోషం కొరకు వారెంతో ఆశతో వెళ్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు. లోకములో ఎక్కడ వెళ్ళినా, ఏది చూసినా, ఏది చేసినా ఆ ఆనందం కొంతసేపు క్షణికమైనది, తాత్కాలికమైనది. కానీ ప్రభువులో సంపూర్ణమైన సంతోషం ఉన్నదని దైవ గ్రంథమైన బైబిల్లో తెలియజేస్తూ ఉంది. గనుక ఆ సంపూర్ణమైన, శాశ్వతమైన, నిత్య ఆనందం, సంతోషం నీకు కావాలని నీవు కోరుకున్నట్లయితే ప్రభువైన యేసు యొద్దకు వచ్చి, ప్రభువైన యేసునందు విశ్వసించి, ఆయనను అంగీకరించి, ఆయనని ఆశ్రయిస్తే, ఆయన సన్నిధికి వస్తే, ఆ ప్రభువుని విశ్వసిస్తే ఆ ప్రభువు మీ జీవితాలలో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు. అటువంటి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.